श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीतसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయగుతే 22వ శ్లోకం మొదలు పెట్టాము, చదువుతాం ఒకసారి శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అయితే ముందు శ్లోకములలో కామకాములు అంటే కామముతో కర్మలను చేసే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుందో చెప్పారు. కామంతో చేసిన వాళ్ళ ఒక్క నిమిషము. సో ముందు శ్లోకాల్లో, ఈ 2 శ్లోకాల్లోనూ కూడా 26 శ్లోకాల్లో కామములు అజ్ఞాహ కామకామాహ ఏ పునః ఎవరైతే కర్మలు చేస్తారో, కోరికలతో కర్మలు చేశారు. త్రైవిద్యామాం సోమపాహ పూతపాపాహ యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం పార్థయంతే. ఆ యజ్ఞం యొక్క ఇష్టము ద్వారా, అంటే యజ్ఞం యొక్క ఫలము ద్వారా స్వర్గమును పొందుతారు. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. సో ఆ పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళు సురేంద్రలోకం ఆసాద్య, పుణ్యం సురేంద్రలోకం ఆసాద్య, ఆ పుణ్యమైనటువంటి దేవలోకమును పొంది, అంటే స్వర్గమును పొంది, అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్, ఆ స్వర్గములో ఉండేటటువంటి భోగాలు అంటే ఉన్నతమైనటువంటి భోగాలను అశ్నంతి అనుభవిస్తారు. అంతేకాకుండా తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలో పుట్టాలి, భూలోకంలో పుట్టాలి. అంటే మళ్ళీ మరణం ఉండేటటువంటి జన్మని పొందాలి. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామా లభంతే. అంటే వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు, ఆ కర్మల యొక్క ఫలములను వాళ్ళు పొందుతూ ఉంటారు. గతాగతం అంటే వచ్చిపోయేవి, అంటే వచ్చేపోయేటటువంటి పుణ్యము, ఆ పుణ్యమునకు ఫలమైనటువంటి స్వర్గలోకములు పొంది, అది పుణ్యం క్షీణించిన వెంటనే మళ్ళీ భూలోకంలో పుడుతూ ఉంటారు అని అది చెప్పి, మరి అది అప్పుడు దానికి ఆపోజిట్ ఏ పునః నిష్కామాః సమ్యక్ దర్శనాః. కామ్యకర్మలు అంటే కోరికలతో కర్మలు చేసే వాళ్ళ పరిస్థితి పైన చెప్పిన విధముగా ఉంటే, ఎవరైతే నిష్కామంగా పనులు చేస్తారో, నిష్కామంగా పనులు చేసే వాళ్ళే సమ్యక్ దర్శనము కలవారు. సమ్యక్ దర్శనము అంటే సమమైనటువంటి దర్శనము, అంటే కరెక్ట్ అయినటువంటి సమ్యక్ దర్శనము. కరెక్ట్ పర్స్పెక్టివ్ ఉండాలి. కరెక్ట్ పర్స్పెక్టివ్ ఏమిటి? ఇక్కడ ఏది నాది కాదు, ఇక్కడ నేను పొందవలసిందంటూ ఏమీ లేదు, నేను నాది అనేది పక్కన పెట్టాలి. నేను నాది అనేది టెంపరరీ, ట్రాన్సాక్షనల్, అది అజ్ఞానముతో కూడుకున్నటువంటి ఒక ఐడియా. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది నేను నాది అనే ఆ పర్స్పెక్టివ్ లేకుండా ఉండుటయే సమ్యక్ దర్శనం. అంటే ఏమవుతుంది? నేను నాది అన్నది లేకపోతే అంతయు కూడా పరమాత్మయే, ప్రతిదీ కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఏ పని చేసినా కూడా అది పరమాత్మకు చెందినదే. ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అదే నిష్కామంగా పనిచేయుట. వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏ అనన్యాశ్చింతయంతః అనన్యాః చింతయంతః మాం ఏ జనాః పర్యుపాసతే. ఎవరైతే మాం పర్యుపాసతే నన్ను ఉపాసన చేస్తారో, బాగా ఉపాసన చేస్తారో. ఏ విధంగా చేయాలి? అనన్యాశ్చింతయంతః,
అంటే మనసులో వేరొక చింతన ఏమీ లేకుండా, అంటే ఏ పని చేసినా కూడా ఈశ్వరుని యొక్క చింతనే. ఆ విధంగా ఉపాసన చేయాలి. చేసిన వాళ్ళు ఏమవుతుంది? తేషాం నిత్యాభియుక్తానం, అటువంటి నిత్యమైనటువంటి యుక్తి, అభియుక్తి. అభియుక్తి అంటే ప్రతి పనిలోనూ కూడా ఈశ్వరుని చూచుట, ప్రతి దాంట్లోనూ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమని చూచుట, అది అభియుక్తి. అటువంటి అభియుక్తి నిత్యము అన్ని వేళలా ఉన్నవాళ్ళు వారి యొక్క యోగక్షేమం అహం వహామి అహం, వారి యోగక్షేమములను నేనే చూసుకుంటున్నాను. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసే పనులు చేసే వారికి వారి యొక్క యోగక్షేమములు పరమాత్మయే చూసుకుంటాడు. యోగము అంటే లేనిది పొందుట, క్షేమము అంటే ఉన్నది పొందినది కాపాడుకునుట, రక్షించుకునుట, అది యోగక్షేమములు అంటే. అయితే మరి మిగిలిన భక్తులు కూడా, అందరి భక్తులకి కూడా భగవంతుడే అనుగ్రహము ఇస్తాడు కదా అని ప్రశ్న ఉంటుంది. అంటే అది కరెక్టే. కాకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా మామూలుగా లౌకికులు ఎలా ఉంటారు? భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు, నాకు ఇది కావాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుండాలి, నాకు ఐశ్వర్యం ఉండాలి, నా కుటుంబాన్ని అందరికీ ఐశ్వర్యం ఉండాలి అని తన బాగోగులు తానే చూసుకుంటున్నానా అన్నట్టుగా ఉంటుంది ప్రార్థన. నార్మల్గా లౌకికుల యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన చేసినప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. భగవంతుడు అనుగ్రహించి వారి యొక్క ప్రార్థనలు కూడా భగవంతుడే తీరుస్తున్నాడు. కానీ ఆ మనిషికి నేను కోరుకుంటున్నాను అనే భావం ఉంటుంది. సో పూర్తిగా భగవంతునికి వదిలేయట్లేదు, మనిషి కోరుకుంటున్నాడు, నేను నా కుటుంబానికి ఈ విధంగా పుణ్యము లభించాలి, లాభము లభించాలి, అందుకుని ఈ కర్మ చేస్తున్నా అని ఉంటుంది. అలా కాదు ఇక్కడ చింతయంత, ఆ చింతన ఏమీ లేదు. నాకు ఫలానాది కావాలి అనేటటువంటి చింతన లేదు. చింతన లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేసే వారికి వారి యొక్క యోగక్షేమములు డైరెక్ట్ గా పరమాత్మయే చూసుకుంటాడు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నమాట. మనం కూడా మన జీవితంలో కొంత పరిశీలన చేస్తే జరిగిన పనులు, ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేసామో అప్పుడు కావలసిన పనులు తొందరగా జరుగుతాయి, తేలిగ్గా జరుగుతాయి, ఎలాగా జరగవలసినవి జరుగుతాయి. అది ఎలాగా మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనుకున్నా కూడా ఫైనలీ ఈశ్వరుడు ఏది అనుగ్రహించి ఉంటే అదే జరుగుతుంది. మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అందులో తేడా ఏం లేదు కదా, ఎలాగో రాసి పెట్టినదే జరుగుతుంది. కాకపోతే మనము నేనేదో చేస్తున్నానను, నేనేదో కోరుకుంటున్నానను, నేనేదో ప్రార్థిస్తున్నానను అనుకుంటే జరగవలసినది జరుగుతున్నదా? అలా నాకు ఫలానా విధంగా ఉండాలి అని ప్రార్థన ఏమీ లేకుండా మన పనులు మనం చేసుకుంటూ పోతే జరగవలసింది జరుగుతున్నది. అందులో ఏది ఒత్తిడి లేకుండా ఉంటుంది చూడండి. ఆబ్వియస్లీ రెండో ఆప్షనే. అండ్ అది మన అందరి ఎక్స్పీరియన్స్ లోనూ ఉన్నదే. ఒప్పుకోవడం కష్టమేమో కానీ అందరికీ కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతామో మనకి కావాల్సిన యోగక్షేమములు అవి ఆటోమేటిక్గా మన వెతుక్కుంటూ వస్తాయి. ఆ యోగక్షేమములను నేనే చూస్తున్నాను అని అక్కడ శ్రీకృష్ణుడు తేడా చూపిస్తున్నాడు. అందరివి కూడా ఆయనే చూస్తాడు. కాకపోతే ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన వారి యొక్క యోగక్షేమంలో డైరెక్ట్ గా ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ మనసులో వేరే నాకు ఫలానాది కావాలి అనే సంకల్పం ఏది ఉండదు. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న మాటే. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ క్షణములు, ఇటువంటి అనుభవాలు మన అందరి జీవితంలోనూ ఉంటుంది. కాకపోతే అది ఆ కోరికలు యొక్క పర్స్పెక్టివ్ తో ఓవర్ షాడో అయిపోతుంటుంది, కనిపించదు. నిజంగా మనం ఏదో కోరేసుకుంటున్నాము, మనం ఏదో చేసేసుకుంటున్నాము, దానివల్లే ఇలా ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు అని అక్కడ క్లారిఫై చేస్తున్నటువంటి శ్లోకం. చాలా చాలా విలువైన శ్లోకము, చాలా పాపులర్ శ్లోకము కూడా. సో తేషాం నిత్యాభియుక్తానం, నిత్యము కూడా, ఎల్లప్పుడూ కూడా, అన్ని వేళలా అన్ని పరిస్థితులలోనూ కూడా ఆ పరమాత్మనే ఉపాసించుట. అంటే ప్రతిదీ కూడా ఆ ఈశ్వరుని యొక్క ప్రతిబింబమే అని తెలుసుకుంటారు. ప్రతి పని కూడా, ఏ పని చేసినా కూడా అది ఈశ్వరుని యొక్క పనియే కానీ నా సొంత పని అయితే కాదు.
అందులోంచి నాకు సొంతంగా రావాల్సినదేమీ లేదు అనే పర్స్పెక్టివ్ తో ఉన్న వాళ్ళ యొక్క యోగక్షేమములు డైరెక్ట్ గా నేనే చూసుకుంటాను అని చెప్తుంది. భాష్యం చదువుదాము. అనన్యాః అపృథగ్భూతాః పరం దేవం నారాయణం ఆత్మత్వేన గతాః సంతః. అనన్యాః నా అన్యాః అనన్యాః, వేరే చింతనేమి లేదు. నార్మల్గా అలా ఉండదు కదా. ఏదైనా పని చేసినప్పుడు అందులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇది ఈ విధంగా జరిగితే బాగుండని, ఇందులోంచి నాకేదో ఇటువంటి లాభం కలిగితే బాగుండని, ఈ పనిని ఆ పర్టికులర్ దేవత, ఏదో ఒక పర్టికులర్ రకమైనటువంటి దేవత అనుగ్రహిస్తుందని, అలాంటి బోల్డ్ అంత సమాచారం ఉంటుంది పనికి, ఆ కర్మకి సంబంధించిన విషయంలో. కోరిక చుట్టూ కోరికని పుట్టినటువంటి కర్మ, కోరిక నుండి పుట్టినటువంటి కర్మ, దాంట్లో ఈ సమాచారం అంతా ఉంటుంది. అలా ఏమీ లేకుండా అనన్య అపృథక్ భూతాః పరం దేవం నారాయణం ఆత్మత్వేన గత. ఆ నారాయణుని ఆత్మస్వరూపముగా తెలుసుకుని, అంటే ప్రతి జీవి యొక్క, ప్రతి వస్తువు యొక్క ఆత్మ ఆ పరమాత్మయే అని తెలుసుకున్నటువంటి వారు అనన్యాః, అటువంటి చింతన ఉన్నవారు. చింతయంతః, ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు, ప్రతిదీ కూడా ఆ పరమాత్మయే. మాం అంటే నన్ను. ఏ జనాః సన్యాసినః, ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే నన్ను ఈ విధంగా ఉపాసిస్తారో, ఎవరు వాళ్ళు సన్యాసి, వారు సన్యాసులు. అంటే ఏమిటి సన్యాసం అక్కడ? మానసికమైనటువంటి సన్యాసం. అనన్యాశ్చింతయంతః, కర్మ చేసామా లేదా అన్నది సెకండరీ. మానసికంగా పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. అది సన్యాసం. పర్స్పెక్టివ్ లో సన్యాసం అంటే నేను నాది అనేటటువంటిది ఏమీ ఇక్కడ లేదు అని వైరాగ్యమును అలవరుచుకున్నవారు అని అర్థం. ఏ జనాః సన్యాసినః పర్యుపాసతే తేషాం పరమార్థదర్శినాం, ఆ పరమార్థ దర్శనము కలిగినటువంటి వారికి. షష్ఠి తత్పురుష, షష్ఠి బహువచనం, షష్ఠి బహువచనంలో ఉన్నటువంటి పదాలు. తేషాం పరమార్థదర్శినాం నిత్యాభియుక్తానాం సతతాభియోగినాం. నిత్యమైనటువంటి యుక్తి, అభియుక్తి. నిత్యము అంటే సతతము, అంటే ఎల్లప్పుడూ కూడుకున్నటువంటి అభియుక్తి. యుక్తి అంటే ప్రతిదీ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని తెలుస్తూ ఉండేటటువంటి యుక్తి, దానికే యుక్తి అని పేరు. అని సతత అభియోగినాం. యోగక్షేమం, యోగ అప్రాప్తస్య ప్రాపణం. యోగక్షేమము అంటే, యోగం అంటే అప్రాప్తస్య ప్రాపణం, లేని దానిని పొందుట యోగము. క్షేమ తద్రక్షణం, క్షేమము అంటే ఆ పొందిన దానిని కాపాడుకుంటా. ఇప్పుడు మనకి ఒక పాత కారు ఉందనుకోండి, కొత్త కారు కొనుక్కోవాల్సిన కోరిక పుడితే అది యోగం. లేనిది పొందుట. ఆ పొందిన కారుని, తర్వాత వచ్చిన కారుని కాపాడుకుంటూ ఉండాలి, దాన్ని ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అది చేయించుకుంటూ ఉండాలి, అది క్షేమము. సో యోగక్షేమం. తదుభయం అంటే ఆ రెండు కూడా, వహామి ప్రాపయామి అహం, ఆ రెండు కూడా వారికి చేరేటట్టు నేనే చేస్తున్నాను. అంటే దాని యొక్క బాధ్యత పూర్తిగా నేనే తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకోవట్లేదు కదా, వాళ్ళు ఏమీ కోరుకోకుండానే వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందుకని దానికి సంబంధించినటువంటి, వారికి సంబంధించినటువంటి యోగక్షేమములు నేనే చూసుకుంటాను, నేనే అందిస్తూ ఉంటాను అని దానికి గడిచినటువంటి అధ్యాయం నుంచి 2 శ్లోకాలు ప్రమాణం కింద చూపిస్తున్నారు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. అయితే మరి జ్ఞానులు వాళ్ళు వేరేది కోరుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉండట్లేదు?
జ్ఞానీతు ఆత్మైవ మే మతం. ఇది చూసాం ఆల్రెడీ 7వ చాప్టర్లో. జ్ఞాని అయితే నా ఆత్మయే అని అని నా మతము, అంటే నా అభిప్రాయము అని చెప్పాడు. అంటే జ్ఞాని అంటే ఆ ఆత్మస్వరూపమే జ్ఞాని. జ్ఞాని అంటే జ్ఞాని జ్ఞానము రెండు విడిగా ఉండవు. ఒక ఆ జ్ఞానమే మిగులుతుంది, అదే జ్ఞాని అంటే. నేను ఒక పరిచ్ఛిన్నత లేనటువంటి వెలుగుని, నా స్వరూపము, అదే నా స్వరూపము, చైతన్యము, ఆ చైతన్యమే నా స్వరూపము అని తెలిసి ఉన్నవాడే జ్ఞాని. సో ఇంకప్పుడు వేరేదేమీ లేదుగా, అంతటా వ్యాపించి ఉన్నది ఆ చైతన్యమే. చైతన్యము కంటే భిన్నముగా ఏమీ లేదు. సో అందుకని ఇక్కడ పొందవలసినదేమీ లేదు. సో జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం. అలాగే సచమమ ప్రియ, అందరిలోకి కూడా జ్ఞాని నాకు ప్రియుడు అని కూడా అక్కడే 17-18 శ్లోకాలు 7వ చాప్టర్లో గడిచే ఆల్రెడీ. సో ఈ 4 రకాల భక్తులు చెప్తూ అందులో జ్ఞాని నాకు అర్థార్థి అంటూ 4 రకాలు చెప్పారు. జ్ఞాని అంటే ఆ జ్ఞాని అందరికంటే నాకు ప్రియుడు అని చెప్పారు ఆల్రెడీ. సో ఆ విధంగా అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో, అంటే సన్యాసినులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నిత్యము కూడా అంతయు పరమాత్మయే, ప్రతిదీ పరమాత్మ యొక్క స్వరూపమే, ప్రతిబింబమే అని తెలుసుకుని ఈశ్వరార్పణ బుద్ధితో తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క యోగక్షేమంలో నేను చేసుకుంటాను. యస్మాత్ తస్మాత్ తే మమ ఆత్మభూతాః ప్రియాశ్చ ఇది. అయితే ఆయా కారణముల వలన, అంటే 7వ చాప్టర్లో ఆల్రెడీ ఏ కారణములైతే చెప్పి ఉన్నారో, జ్ఞానీతు ఆత్మైవ మే మతం సచ మమ ప్రియ అని ఏ కారణాలైతే చెప్పి ఉన్నారో, ఆ కారణముల వలన మమ ఆత్మభూతాః ప్రియాశ్చ, ఈ జ్ఞానులు నా ఆత్మభూతులు, అంటే నా ఆత్మస్వరూపులు, ప్రియాశ్చ ఇది, ప్రియులు కూడా వారు. అయితే ఇక్కడ చిన్న పూర్వపక్షము లేవనెత్తుతున్నారు, ఆపోజిషన్ పాయింట్కి. ఏమిటి పూర్వపక్షము? నను అంటే అక్కడి నుంచి అపోజిషన్ స్టార్ట్ అవుతుందని అర్థం. అంటే అపోజిషన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ స్టార్ట్ అవుతుంది. నను అన్న పదం వచ్చిందంటే శాస్త్రంలో, ఆ నన్ను తర్వాత వచ్చింది ఏంటంటే అపోజిషన్, డిబేట్ లో అపోజింగ్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. ఏమిటి అపోజిషను? అన్యేషామపి భక్తానాం యోగక్షేమం వహత్యేవ భగవాన్. అలా కాదు, మీరేమో ఇక్కడ అనన్యాశ్చింతయంతః ఏ జనాః ఎవరైతే ఉన్నారో వారి యొక్క యోగక్షేమములే భగవంతుడు నేను చూసుకుంటున్నాను అని అంటున్నారు. కానీ అలా కాదు, అన్యేషామపి భక్తానాం, వేరే భక్తులకు కూడా, అంటే అనన్యాశ్చింతయంతః అలా కానిటువంటి వారి భక్తులు కూడా ఉన్నారు కదా, వారి యొక్క యోగక్షేమం, అన్యేషామపి భక్తానాం యోగక్షేమం వహతి ఏవ భగవాన్, భగవంతుడే చూసుకుంటున్నాడు కదా అని ప్రశ్న. అయితే ఆన్సర్, దానికి సమాధానం సత్యమేవం, అవును అది కరెక్టే. వహతి కింటు అయం విశేష, వేరే భక్తుల యొక్క యోగక్షేమములు కూడా భగవంతుడే చూసుకుంటున్నాడు, కానీ ఇది విశేషము. అందులో ఒక చిన్న తేడా ఉంది. ఏమిటి తేడా? అన్యే ఏ భక్తాః తే స్వాత్మార్థం స్వయమపి యోగక్షేమం ఈహంతే. అయితే అన్యే భక్తాః, వేరే భక్తులు ఎవరైతే ఉన్నారో, ఎటువంటి భక్తులు? అనన్యాశ్చింతయంతః, కానటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తే స్వాత్మార్థం స్వయమపి యోగక్షేమం ఈహంతే, వాళ్ళు వారి యొక్క యోగక్షేమముల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం పూజ చేసుకున్నప్పుడు సంకల్పం పెట్టుకుంటా, ఆ విధంగా. అంటే వాళ్ళ యొక్క యోగక్షేమముల గురించి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కర్మలో. భగవంతుడా, నేను ఈ కర్మ చేస్తున్నాను, నాకు ఈ మంచి జరిగేటట్టు చూడు అని వాళ్ళ ప్రార్థనలో వారి యోగక్షేమము యొక్క ఆ తపన అందులో ఇమిడి ఉన్నది. కానీ అనన్యదర్శిన తు, ఆన్ ది అదర్ హ్యాండ్, అనన్యదర్శనులు ఎవరైతే ఉన్నారో వారికి నా ఆత్మార్థం యోగక్షేమం ఈహంతే, వారు కూడా అదే కర్మలు చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ కర్మ వలన నాకు ఫలానా
ఫలము కావాలి అనేటటువంటి అందులో అపేక్ష లేదు. మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సంకల్పము మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అంతవరకు చాలు. ఇంకా మిగిలిన అంతా అక్కర్లేదు. మిగిలిన యోగక్షేమం అంతా పరమాత్మే చూసుకుంటాడు. అక్కడ మనం చెప్పినా చెప్పకపోయినా కూడా ఎలాగా పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే కలగాలి. మనం చెప్పుకున్నా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. మనం చెప్పుకోకపోయినా పరమాత్మ యొక్క అనుగ్రహం దేనికైతే ఉన్నదో అదే లభిస్తుంది. సో అది చెప్పుకోవడం ఎందుకు? ఆ లైన్ ఎక్స్ట్రా ఉత్తినే టైం వేస్ట్. చెప్పుకోవడం అనవసరము. ఉత్తినే ఎఫర్ట్, ఉత్తినే ఆలోచించుకుని పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి, ఈ ఫలముల గురించి, ఈ కర్మలు చేయాలి అని ఆలోచించుకుని పెట్టుకోవడం అదొక పెద్ద ప్రాసెస్. అదేమి తేలిగ్గా అయిపోదుగా. అందుకని ఉత్తినే ఆ ఎఫర్ట్ లేకుండా ఎఫర్ట్లెస్ గా చేసుకోవచ్చు. అదే కర్మ చేయొచ్చు, అదే పూజ చేసుకోవచ్చు, కానీ అనన్య దర్శనులై చేసుకోవచ్చు. అనన్య దర్శనహతు ఆత్మార్థం యోగక్షేమం నా ఈహంతే. తమ యోగక్షేమముల గురించి తాము ప్రార్థించరు. నహితే జీవితే మరణేవా ఆత్మనః గృద్ధిం కుర్వంతి. అంతేకాదు, వారు నేను మరణించి ఉండాలను, నేను జీవించి ఉండాలను, లేకపోతే నేను జీవించి ఉండక్కర్లేదనో కూడా అటువంటిది ఏది కూడా వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వారికి అర్థమవుతూ ఉన్నది, చావు పుట్టుకలు శరీరానికే కానీ ఆత్మ చైతన్యమునకు కాదు. నా స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమునకు సంబంధించినవి కాదుగా చావు పుట్టుకలు. ఇప్పుడు దాకా చాలాసార్లు చూస్తూ ఉన్నాం. అది అర్థమైన వాడు సమ్యగ్దర్శి. ఆ సమ్యగ్దర్శనులు వారి యొక్క జీవన మరణముల గురించి వారు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది సృష్టి యొక్క ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క నియమం ద్వారా నడుస్తుంది. సో నహితే జీవితే మరణేవా ఆత్మనః వృద్ధిం కుర్వత్తి. వారి జీవన మరణముల గురించి కూడా ఒక పర్టికులర్ కోరిక ఏమి కలిగి ఉండరు. నేను జీవించాలని కానీ, నేను జీవించకూడదని కానీ ఏది కోరిక కలిగి ఉండరు. ఎందుకంటే అది జీవన మరణములు శరీరమునకు, మనస్సుకి, బుద్ధికి, వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు. అవి ఆ శరీరము, మనస్సు, బుద్ధి యొక్క సంఘాతము పుడుతూ ఉంటుంది, గిట్టుతూ ఉంటుంది. అది నా స్వరూపము కాదు అని తెలుసుకున్నవాడు సమ్యగ్దర్శి. సో అందుకని వాళ్ళు నేను జీవించి ఉండాలని కానీ, మరణించి ఉండాలని కానీ ఒక పర్టికులర్ కోరిక ఏమి కలిగి ఉండరు. కేవలమేవా భగవచ్చరణాహతే. వాళ్ళు కేవలము భగవచ్చరణులు. కేవలము కూడా భగవంతుని యొక్క శరణమును ఆశ్రయించి ఉన్నవారు, శరణాగతి చేసినటువంటి వారు. కేవలము శరణాగతియే. శరణాగతి చేస్తూ నేను శరణాగతి చేస్తున్నాను, నీవు నన్ను కాపాడాలి, ఉద్ధరించాలి, అటువంటి కోరిక ఏమీ లేనివటువంటి వారు. ఇంక అందులో కాపాడాల్సింది, ఉద్ధరించాల్సింది ఏముంది? ఎప్పుడు ఉద్ధరించాలా అప్పుడు ఆటోమేటిక్ గా జరుగుతుంది. అందులో మనము కలిగించుకుని కోరుకోవాల్సినది ఏమీ లేదు అని తెలిసినవాడు సమ్యగ్దర్శి. సో కేవలమేవా భగవచ్చరణాహతే. వాళ్ళు కేవలము భగవత్ శరణులు, అంటే కేవలము భగవంతునితో శరణాగతి కలిగి ఉన్నవారు. అతః భగవానేవా తేషాం యోగక్షేమం వహతి ఇది. అందుకని స్వయంగా ఆ పరమాత్మయే వారి యొక్క యోగక్షేమములను వహిస్తున్నాడు, వారి యోగక్షేమములను చూసుకుంటున్నాడు అని. చాలా విలువైన శ్లోకం. యాక్చువల్లీ ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నదే. ఎప్పుడైతే ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనే ఒక ప్రాక్టీస్ అలవాటు చేసుకుంటే జీవితంలో, మీరు ప్రయత్నించి ఉంటే మీరు గమనించే ఉంటారు. లేకపోతే ఆ ప్రయత్నము, ఆ సాధన చేస్తే గ్యారంటీగా దీని యొక్క అనుభవం ఉంటుంది. ఎప్పుడైతే ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేయడం మొదలు పెడతామో, ప్రతి పని కూడా, ఏ పనైనా సరే, అది ఇంట్లో పని అవ్వచ్చు, ఆఫీసులో పని అవ్వచ్చు, లేదా వేరే గురువు గారు ఇచ్చిన పని అయి ఉండొచ్చు, ఏదైనా సరే, ఇందులో నేను పొందవలసినది ఏమీ లేదు. ఇది ఈశ్వరుని యొక్క పని. నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. ప్రస్తుతానికి ఈ రోజుకి నాకు ఈ పని వచ్చినది, నేను లేచి పని చేస్తాను అని అన్న
యాటిట్యూడ్తో ఉన్నవారికి ఈ అనుభవం గ్యారంటీగా ఉంటుంది. వారి యొక్క యోగక్షేమములు పరమాత్మయే స్వయంగా చూసుకుంటాడు. ఎప్పుడు ఏది ఏ భోగములు లేదా ఏ అవసరములు ఏ విధంగా తీరాలో అవి ఆటోమేటిక్గా ఆ యొక్క ఆ అనుగ్రహము అవి జరిగేటట్టుగా చూస్తూ ఉంటుంది. చాలా విలువైనటువంటి శ్లోకం. చదువుదాం శ్లోకము. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. మళ్ళీ చాలా మంచి శ్లోకం, పైదానికి కంటిన్యూషనే. అయితే ఇంకొక పూర్వపక్షం, ఒక పూర్వపక్షము పైన చూసాము. ఫస్ట్ ఏంటి చూసాము? అందరి అంటే అనన్యాశ్చింతయంతులు అంటే సమ్యక్ దర్శనము కలిగినటువంటి భక్తులు, సమ్యక్ దర్శనము లేనటువంటి భక్తులు, ఇద్దరి యోగక్షేమములు పరమాత్మయే చూసుకుంటున్నాడు. అది కరెక్టే. కానీ చిన్న తేడా. ఏమిటి తేడా? సమ్యక్ దర్శనము కలవారు సొంతంగా వాడేమి ప్రయత్నము చేయట్లేదు. నాకు ఫలానాది కావాలి అనేటటువంటి ప్రయత్నం ఏది లేకుండానే వాళ్ళు కర్మలు చేస్తారు. అలా సమ్యక్ దర్శనము లేని వారు కోరికలతో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నన్ను ఈ విధంగా అనుగ్రహించు అంటూ వాళ్ళు కర్మలు చేస్తున్నారు. రెండిట్లోనూ అది తేడా. మొదటి వెరైటీలో వాళ్ళ ప్రమేయం లేకుండానే పరమాత్మ వాళ్ళ యోగక్షేమములు చూసుకుంటున్నారు. అది ఒక పూర్వపక్షం చూసాం, సమాధానం చూసాం. ఇక్కడ ఇంకొక పూర్వపక్షం లేవనెత్తున్నారు, ఇంకొక అపోజింగ్ పాయింట్. ఏమిటది? నన్ను అన్యా అపి దేవతాః త్వమేవ చేత్. ఒకవేళ అన్ని దేవతలు నువ్వే అయితే, వేరే రకరకాల దేవతలు అందరూ కూడా నువ్వే అయితే, ఇప్పుడు మనం చెప్తాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయం పోవాలి అంటే ఆంజనేయుని యొక్క ఉపాసన చేయాలి, మరొకటి ఏదో కావాలంటే ఇంకొక దేవత యొక్క ఉపాసన చేయాలి అని ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటాం లోకంలో. అయితే అందరు దేవతలు నీవే అయితే, అన్యాహ అపదేవతాః త్వమేవ చేత్, ఒకవేళ నీవే అయి ఉంటే తద్భక్తాశ్చ త్వామేవ భజంతే. ప్రశ్న. అయితే ఇప్పుడు వేరే దేవతలను ఉపాసించే వారందరూ కూడా నిన్నే భజిస్తున్నారా? అంటే అది ఆ దేవతని మీరు శివుడు అనుకోండి, విష్ణు అనుకోండి, దేవీమాత అనుకోండి, ఆంజనేయుడు అనుకోండి, మరొకటి అనుకోండి, వాళ్ళందరూ కూడా నీవే కదా. నీవే అయితే మరి వాళ్ళని ఆ దేవతలను ప్రార్థించే భక్తులందరూ కూడా ఫైనల్లీ నిన్నే భజిస్తున్నారని అర్థమా? అది ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం శ్లోకం. సత్యమేవం, కరెక్టే, అది కరెక్ట్, అలాగే జరుగుతున్నది అని దానికి సమాధానం, ఆ ప్రశ్నకి, ఆ పూర్వపక్షానికి సమాధానముగా సిద్ధాంతం. పూర్వపక్షము సిద్ధాంతము అంటాం శాస్త్రంలో. పూర్వపక్షము అంటే అపోజింగ్ పాయింట్. సిద్ధాంతము అంటే మెయిన్ ప్రొపోనెంట్ యొక్క పాయింట్. సిద్ధాంతం ఏంటి? ఏ అపి అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయా అన్వితాః తే అపి మాం ఏవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. సో ఏ అపి అన్యదేవతా భక్తాః శ్రద్ధయాన్వితాః యజంతే. వేరే దేవతలను ప్రార్థించే భక్తులు ఎటువంటి భక్తులు? శ్రద్ధయా అన్వితాః, శ్రద్ధతో వేరే దేవతలను ఉపాసన చేసే భక్తులు. వారందరూ కూడా మామేవ యజంతి, నాకే యజ్ఞము చేయుచున్నారు, వారు నన్నే ఉపాసన చేయుచున్నారు. కౌంతేయ, ఓ అర్జున. కానీ చిన్న తేడా ఉంది. ఏమిటది? అవిధిపూర్వకం. చాలా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది ఒకటి. ఏమిటది? అవిధిపూర్వకం.
అవిధి అంటే అజ్ఞానము అని అర్థం. అవిధిపూర్వకం, అజ్ఞానపూర్వకముగా నన్నే ఉపాసన చేస్తుంది. ఫైనలీ నన్నే చేస్తూ ఉపాసిస్తున్నారు, కానీ వారికి తెలియదు. అజ్ఞానముతో వారు వేరే దేవతని ఉపాసిస్తున్నారు అని అనుకుంటున్నారు. నేను శివుడిని ఉపాసిస్తున్నానను, నేను విష్ణువుని ఉపాసిస్తున్నానను, నేను దేవీమాతని ఉపాసిస్తున్నానను, నేను రాముణ్ణి ఉపాసిస్తున్నానను, నేను కృష్ణుణ్ణి ఉపాసిస్తున్నానను అని వారు అనుకుంటున్నారు. కానీ ఫైనల్లీ అందరూ నన్నే ఉపాసన చేయుచున్నారు, నాకే యజ్ఞము చేయుచున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? అవిధిపూర్వకం, అజ్ఞానపూర్వకంగా, వారికి తెలియకుండానే నన్నే ఉపాసన చేస్తున్నారు. చూడండి ఎంత ఫండమెంటల్ డిఫరెన్స్. అంటే తెలిసి అందరు దేవతలు కూడా ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే. ఏ దేవతను మనము ఏ దేవతకి మనము యజ్ఞము చేసినా అది ఆ పరమాత్మకే చెందుతున్నది ఫైనల్లీ అని తెలుసుకుని ఆ భేదములను గుర్తించటం అనేసి ఉన్నది ఎంతయో కూడా ఒక పరమాత్మయే అని అనేటటువంటి జ్ఞానముతో మనము ఉపాసన చేస్తాము. లేదా అటువంటి జ్ఞానమును మనము దగ్గరికి రానియకుండా అజ్ఞానముతో, అజ్ఞానపూర్వకంగా వేరే వేరే దేవతలను ఉపాసిస్తున్నాను అనుకుంటూ ఉపాసన చేస్తున్నాము. అది తేడా. రెండిట్లోని చిన్న తేడా ఉన్నది అని ఆ పూర్వపక్షమునకు సమాధానము. చదువుదాము భాష్యము. ఏ అపి అన్యదేవతా భక్తాః, అంటే అన్యాసు దేవతాసు భక్తాః, అన్యదేవతా భక్తాః సంతః. సో అన్యాసు దేవతాసు భక్తాః, సప్తమి తత్పురుష సమాసము, సప్తమి బహువచనంలో ఉంది. అన్యాసు దేవతాసు భక్తాః, అన్యదేవతాః, అన్యదేవతా భక్తాః, వేరే దేవతల యందు భక్తి కలిగి ఉన్న భక్తులు. యజంతే పూజయంతి, యజంతే అంటే పూజిస్తున్నారు, అంటే ఉపాసన చేస్తున్నారు లేదా యజ్ఞము చేస్తున్నారు. ఏ విధంగా? శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధ్యా, ఆస్తిక్య బుద్ధితో. ఇది ఆల్రెడీ చూసాం. శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అంటారు. అంటే గురువు చెప్పినటువంటి మాట మీద ఒక అత్యంతమైనటువంటి ఉత్సాహం, ఇన్ఫైనైట్ ఎంతూజియాజం. అంటే గురువు చెప్పిన మాటలో విలువ ఉన్నది అనే ఒక ఇన్ఫైనైట్ ఎంతూజియాజం, దానికి శ్రద్ధ అని పేరు. సో శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధ్యా అన్వితాః అనుగతాః. శ్రద్ధయాన్వితాః అంటే శ్రద్ధతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ ఉన్నవాడు. అంటే గురువు లేక శాస్త్రము చెప్పినటువంటి మాటలో ఒక అత్యంతమైనటువంటి ఉత్సాహము, ఒక ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉత్సాహం కలిగి ఉండుట, అది శ్రద్ధ. తే అపి మామేవ కౌంతేయ యజంతి, వారు కూడా నన్నే పూజిస్తున్నారు. వేరే భక్తులను పూజించే వారందరూ కూడా యాక్చువల్లీ నన్నే పూజిస్తున్నారు. అంతే కదా మరి. అద్వితీయ చైతన్య రూపము ఆ పరమాత్మ అని తెలుసుకున్నప్పుడు అందరూ దేవతలు కూడా ఆ పరమాత్మయే, తేడా ఏం లేదు. మనకి ఉపాసనకి తేలికవుతుందని ఒక పలానా గుణమునో ఒక పలానా రూపమునో మనసులో పెట్టుకుని ఉపాసన చేస్తాం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన. ఆ పరమాత్మ యొక్క రూపకల్పన అది నామరూపములు యొక్క కల్పన, అది కల్పితమే. నామరూపములు అది యథార్థము కాదుగా. పరమాత్మ యొక్క విభూతిని ఒక నామరూపములలో మనము ఉపాసన చేయుట, అది కేవలము ఉపాసకానాం కార్యార్థం. ఒక ఉపాసన నడవడానికి ప్రొవిజనల్ గా చేసుకున్నటువంటి ఏర్పాటే, కానీ అది యథార్థమైతే కాదు. చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే తెలుసుకుని చేసుకోవాలి. ఈ ఫలానా ఉపాసన చేయడానికి అనుకూలించుటకై నేను ఆ పరమాత్మ యొక్క ఆ చైతన్యమును నేను ఫలానా నామరూపంలో గుర్తించి ఈ ఉపాసన చేస్తున్నా అని ప్రొవిజనల్ గా ఉపాసన సమయానికి ఉపాసనకి తోడ్పడడానికి ఒప్పుకుంటే నో ప్రాబ్లం. కానీ అదే యథార్థము అనుకుంటే అది అజ్ఞానము అంట. అందుకని అందరి దేవతల్ని ఉపాసిస్తున్న వారందరూ కూడా నన్నే ఉపాసిస్తున్నారు. కానీ ఒక మౌలికమైనటువంటి తేడా ఏమిటది?
అవిధిపూర్వకం. అవిధి అజ్ఞానం. అవిధి అంటే అజ్ఞానం. తత్పూర్వకం యజంతే ఇత్యర్థః. ఆ అజ్ఞానపూర్వకముగా వాళ్ళు పూజిస్తున్నారు అని అర్థము. చదువుదాం శ్లోకము. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. అయితే ఇదేదో ఒక ఒక నమ్మకం కాదు, నమ్మకంతో చేయడం కాదు. ఏంటి, అందరూ దేవతలు కూడా పరమాత్మయే, ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబములే. ఏ దేవతను పూజించినా ఆ పరమాత్మకి చెందేది అనేది నమ్మకం కాదు, అదొక బ్రాడ్ విజన్, దర్శనం అలా ఉండాలి, ఆ పర్స్పెక్టివ్ అలా ఉండాలి. అది పర్స్పెక్టివ్ కి సంబంధించినటువంటి విషయం. నమ్మకానికి ఆ నమ్మకపోవడానికి సంబంధించిన విషయం కింద తీసుకోకూడదు దాన్ని. మన పర్స్పెక్టివ్ అలాగా తీర్చిదిద్దుకోవాలి, మన దర్శనాన్ని తీర్చిదిద్దుకోవాలి అని సూచిస్తున్నటువంటి శ్లోకములు. అంటే సాధారణంగా లౌకికులకి నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకుంటున్నాను అనేటటువంటి భావన ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. నేను ఏదో ఈ విధంగా చేసుకునటం వలన చేసుకుంటూ నా జీవితాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకుంటున్నాను అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఐడియా ఉంటుంది మనిషికి. అది అజ్ఞానంతో కూడుతున్నటువంటి ఐడియానే మాత్రం, కానీ అది యథార్థము కాదు. ఎలా అయినా సరే మనకి రావాల్సింది వచ్చే తీరుతుంది, మనకు కానిది మనం ఏం చేసినా కూడా మన దగ్గరికి రానే పదు అన్నటువంటి అది నమ్మకం కాదు, అది ఒక విజన్. అంటే అది ఒక దర్శనం, అది ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. ఆ పర్స్పెక్టివ్ లో ఉంటే జీవితం ఎంతో హాయిగా, సుఖమున్నా దుఃఖమున్నా, సంపదలు ఉన్నా లేకపోయినా, పుణ్యము సంపాదించినా సంపాదించుకోకపోయినా, జీవితము ఒత్తిడి లేకుండా ఎంతో హాయిగా చాలా ఆనందముగా గడిచిపోతుంది అని తెలుపుతున్నటువంటి శ్లోకం. నెక్స్ట్ది, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. అయితే అవతారిక, కస్మాత్ తే అవిధిపూర్వకం యజంతే ఇతి ఉచ్యతే యస్మాత్. ఎందువలనైతే ఎందుకు మీరు అవిధిపూర్వకంగా అజ్ఞానపూర్వకంగా యజ్ఞము చేస్తున్నారు అని అంటున్నావు? ఎందుకు అంటే ఎందువలన అలా అంటున్నావు అంటే ఇందువలన అంటున్నాను అని చెప్తున్నటువంటి శ్లోకము. వాళ్ళు అవిధిపూర్వకంగా పూజిస్తున్నారని కదా ముందు శ్లోకంలో చెప్పారు. ఎందుకు మీరు అవిధి పూర్వకం అంటున్నారు అంటే ఇందువలన. అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభుః ఏవ చ నా తు మాం అభిజానంతి తత్వేన అతః చ్యవంతి తే. ఇంకెంతకంట క్లియర్ గా చెప్పక్కర్లేదు శాస్త్రంలో. పరమాత్మ డైరెక్ట్ గా చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు. అసలు ఎక్కడ క్వశ్చన్ లేకుండా మళ్ళీ ఇంకా వేరే అందులో అనుమానానికి తావే లేదు. ఆ విధంగా చెప్తున్నాడు డైరెక్ట్ గా. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ. అన్ని యజ్ఞముల యొక్క భోక్త ప్రభువు నేను. అన్ని యజ్ఞములకు కూడా భోక్తని, దేవతని, అంటే ప్రభువుని, ఈశ్వరుడిని నేను. అంటే మనం ఏ దేవతకి యజ్ఞము చేసినా కూడా అది ఆ పరమాత్మకే చెందుతున్నది, అన్ని నాకే చెందుతున్నాయి అని చెప్తున్నాడు. ఏ దేవతకి మీరు యజ్ఞం చేయండి, అది నాకే చెందుతున్నది. నతు మాం అభిజానంతి, నన్ను తెలుసుకోరు ఎవరు. తత్వము చేత నన్ను తెలుసుకోనట్లేదు ఎవరు. అలాగా వేరు వేరు దేవతలని నేను ఉపాసన చేస్తున్నాను, ఆ వేరు దేవతలుకి నేను యజ్ఞము చేస్తున్నాను, వారు నాకు రకరకాల అనుగ్రహములు ఇస్తున్నారు, రకరకాలుగా అనుగ్రహిస్తున్నారు అనుకునేవాళ్ళు నతు మాం అభిజానంతి, మాం అభిజానంతి. అదర్ హ్యాండ్ నన్ను తెలుసుకునటలేదు. అంటే వేరు దేవతలను నేను విడివిడిగా
పూజిస్తున్నాను అనుకునే వాళ్ళు నన్ను తెలుసుకునటలేదు. నన్ను తత్వేన నా అభిజానంతి, నన్ను యథార్థముగా తెలుసుకుంటుంది లేదు. అతః దేర్ ఫోర్ తే వారు చ్యవంతి, అందుకని వారు ఆ చ్యుతులైపోతున్నారు, జారిపోతున్నారు. అంటే మోక్షం అనే అల్టిమేట్ ఫలం ఏదైతే ఉందో దాని నుంచి జారిపోతున్నారు. చ్యవంతి అంటే జారిపోవుట. ఇప్పుడు అచ్యుత అంటాం కదా, అంటే చ్యుతము అంటే జారిపోవుట, అంటే ఆ మోక్షం అనే ఫలము నుండి జారిపోవుట. అచ్యుత అంటే ఆ చ్యుతి లేని తత్వము అని అర్థం. అంటే ఎవరైతే ఆ ఇక్కడ నేను నాది అనేది ఒక అజ్ఞానముతో కూడుకున్నటువంటి భావన మాత్రమే, ఐడియా మాత్రమే, అది యథార్థము కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అచ్యుతులు. వాళ్ళు ఆ ఆ మోక్షము అంటే ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ నుంచి కిందకి జారిపోవట్లేదు. అలా కాని వాళ్ళు చేవంతి, అలా కాని వాళ్ళు చ్యుతులు. అంటే ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ అంటే ఒత్తిడి లేనటువంటి ఒక మానసిక స్థితి నుంచి కిందకి జారిపోయినటువంటి వారే కానీ, అంతేనే కానీ ఆనందముతో ఉన్నటువంటి వారు కాజాలరు అని చెప్పుతాం. దీని భాష్యము మనము మళ్ళీ గురువారం నాడు కంటిన్యూ చేద్దాం, చదువుదాము. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.